హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ మీటియార్ 350 ఈ బైక్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాము. ఈ బైక్ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే మంచి కంఫర్ట్తో రిలాక్స్డ్ సిట్టింగ్తో క్రూజింగ్ చేసుకోవడానికి, అలానే లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి, డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి ఒక వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మీటియార్ 350 అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా నేను లేట్ చేయను, టాపిక్లోకి వెళ్ళిపోయి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మీటియార్ 350లో టోటల్గా 4 మోడల్స్ ఉన్నాయి. సూపర్నోవా, అరోరా, స్టెల్లర్, ఫైర్ బాల్. సూపర్నోవా, అరోరా ఈ 2 మోడల్స్ని మనం టాప్ మోడల్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ అరోరా మోడల్లో స్పోక్ వీల్స్ ఉంటాయి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకా రిమైనింగ్ 3 మోడల్స్లో ఎలా వీల్సే ఉంటాయి. ఈ స్టెల్లర్ మోడల్ అనేది మిడ్ వేరియంట్ కింద ఉంటుంది, అలానే ఫైర్ బాల్ అనేది బేస్ వేరియంట్. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే, సూపర్నోవా మోడల్లో 2 కలర్స్ ఉన్నాయి, రెడ్ అండ్ బ్లూ. అరోరా మోడల్లో 2 కలర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ బ్లూ. స్టెల్లర్ మోడల్లో 2 కలర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ బ్లూ. రెడ్ కలర్ ఉండాలి స్టెల్లర్ మోడల్లో, దాన్ని డిస్కంటిన్యూ చేశారు. ఇంకా ఫైనల్గా ఫైర్ బాల్ ఈ మోడల్లో టోటల్గా 3 కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లాక్, రెడ్. బ్లూ కలర్ కూడా ఉండాలి, దాన్ని డిస్కంటిన్యూ చేశారు. సో ఇది ఓవరాల్గా కలర్స్ గురించి, మోడల్స్ గురించి క్లియర్గా మీకు చెప్పాను. నెక్స్ట్ ఇంకా బైక్ను చూడగానే థండర్ బర్డ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. సో లుకింగ్ వైజ్ కూడా వెహికల్ బాగానే ఉంటుంది. మెయిన్గా పెద్దవాళ్ళకి అలానే యూత్కి కూడా వెహికల్ అనేది సెట్ అవుతుంది. చెప్పా కదా, మంచి కంఫర్ట్ ఉండాలి నాకు, అలానే రిలాక్స్డ్ సిట్టింగ్ ఉండాలి, ఫ్యామిలీ వైజ్ కూడా యూజ్ అవ్వాలి, డైలీ కమ్యూటింగ్ చేయడానికి, అలానే లాంగ్ రైడ్స్ హ్యాపీగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఈ వెహికల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. ఫ్రెండ్స్, వీడియో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినందుకు సారీ. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అనేది నాకు మంచి బూస్టింగ్ లా ఉంటుంది. సో అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో మీ బైక్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఈ స్టెల్లర్ మోడల్లో ఎల్ఈడి హెడ్ లైట్ ఉండదు, హాలోజన్ హెడ్ లైట్ ఇచ్చారు రౌండ్ టైప్లో. అలానే సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఇచ్చారు, కానీ వింటేజ్ రౌండ్ షేప్లో ఇవ్వడం జరిగింది. ప్లస్ పాయింట్ ఏంటంటే హజార్డ్ లైట్స్ ఉన్నాయి. అలానే హెడ్ లైట్ కింద నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది. ఓవరాల్గా హెడ్ లైట్ డిజైన్ చూడటానికి ఇలా డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. సో పెద్ద సైజు ఫోక్స్ కాబట్టి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అలానే టెలిస్కోపిక్ ఫోక్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ ఫెండర్ మెటల్ కాదు, ఇది ఫైబరే ఇచ్చారు. ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 300mm పెద్ద డిస్క్ ప్లేట్ ఇచ్చారు. అలానే డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ కూడా ఉంది. బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ను ఈ బ్రేకింగ్ సిస్టంలో యూజ్ చేశారు. ఓవరాల్గా బ్రేకింగ్ రెస్పాన్స్ అయితే బాగుంటుంది వెహికల్ నుంచి. అలానే ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా అలవిల్ డిజైన్ కూడా చూడటానికి సింపుల్గా బాగున్నాయి. ఇంకా ఫ్రంట్ టైర్ సైజు 100/19 ఇంచ్ టైర్ ఇచ్చారు. టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఇంకా చాసిస్ వైజ్ ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ యూజ్ చేయడం జరిగింది. అలానే క్రోమ్ ఫినిషింగ్లో పెద్దగా క్రాష్ గార్డ్ ఇచ్చారు, క్వాలిటీ బాగుంది. అలానే ఇక్కడ సింగిల్ హార్న్ ఉంది, మెటల్ సంప్ గార్డ్ కూడా ఇంజిన్కి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, క్లాసిక్ 350 ఇంజిన్ ఈ బైక్ కూడా షేర్ చేసుకుంటుంది. ఫుల్ బ్లాక్అవుట్ థీమ్లో ఇంజిన్ చూడటానికి ఎలా ఉంది. టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 349cc OBD2B ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్ ఈ బైక్ లో ఇచ్చారు. పవర్ ఏమో 20.2 bhp ను, టార్క్ 27 Nm ను ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్ గా 5 గేర్స్ ఉంటాయి. ఎలాంటి కిక్ స్టార్ట్ ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మీద వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మనందరికీ తెలిసిందే ఇది J సిరీస్ ప్లాట్ఫామ్ ఇంజిన్. సో వైబ్రేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి, పర్ఫార్మెన్స్ కూడా స్మూత్ గా ఉంటుంది. నెక్స్ట్ మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఎక్స్టర్నల్ గా ఆయిల్ కూలర్ ఉండాలి కదా అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. బేసిక్ గా ఇంజిన్ కూల్ అవడానికి ప్రైమరీ మెథడ్ ఏంటంటే ఎయిరే. ఇక్కడ పైన మీరు అబ్జర్వ్ చేస్తే పెద్దగా ఎయిర్ ఫిన్స్ కనిపిస్తున్నాయి కదా. మనం వెహికల్ ను రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు బయట ఉండే న్యాచురల్ ఎయిర్ ఫిన్స్ ద్వారా ఇంజిన్ కూల్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది ప్రైమరీ మెథడ్ అనమాట. నెక్స్ట్ కంపెనీ ఏం చెప్తుందంటే, ఇంజిన్ లోపల ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ ఇంజిన్ మొత్తం సర్క్యులేట్ అవుతూ ఇంటర్నల్ గా ఉన్న కాంపోనెంట్స్ జనరేట్ చేసే హీట్ ను ఈ సర్క్యులేట్ అవుతున్న ఆయిల్ అబ్జర్వ్ చేసుకుని లోపల ప్రొడ్యూస్ అవుతున్న హీట్ ను తగ్గించే విధంగా డిజైన్ చేశామని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో ఇది కంప్లీట్ గా ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే కాదు. మీ మైండ్ లో ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అని చెప్పి ఫిక్స్ అయ్యి వెహికల్ తీసుకోండి. ఇంజిన్ కి సపరేట్ గా బయట ఆయిల్ కూలర్ ఉంటేనే ఎఫెక్టివ్ గా ఇంజిన్ కూల్ అవడానికి యూజ్ అవుతుంది. ఆయిల్ కూలర్ ఉండే పనితీరుకి అది లేనప్పుడు ఉండే పనితీరు అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను క్లాసిక్ 350 బైక్ ను పర్సనల్ గా చాలా డేస్ యూజ్ చేశాను. మనకి ఇంజిన్ అనేది హీట్ అవుతుంది, కానీ అది పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ కాదు. మనం కంఫర్టబుల్ గా లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు బ్రేక్స్ తీసుకుంటూ. సో ఇంజిన్ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ రియాలిటీలో బాగానే ఉంటుంది.
ఇంజిన్ లోపల పవర్ కంటే టార్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో రియాలిటీలో మనం బైక్ను రైడ్ చేసేటప్పుడు ఇన్స్టెంట్ పుల్ అనేది చాలా బాగుంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ కూడా 110 అలా ఉంటుంది. కానీ 0 to 90 పర్ఫార్మెన్స్ మంచిగా బాగుంటుంది. ఈ బైక్ డైలీ కమ్యూటింగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అలానే లాంగ్ జర్నీస్ కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఇది ఓవరాల్ ఇంజిన్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ఇక్కడ క్రోమ్ 3D బ్యాడ్జింగ్ లో రాయల్ ఎన్ఫీల్డ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్యూల్ క్యాప్ ప్లేస్మెంట్ సెంటర్ లో ఇచ్చారు. E20 పెట్రోల్ కూడా ఈ బైక్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో సీటింగ్ వైజ్ డబల్ సీట్స్ ఇచ్చారు. రైడర్ కి సీట్ కంఫర్ట్ బాగుంటుంది. అలానే స్పేషియస్ గా పెద్దగా ఇచ్చారు. కానీ పిలియన్ సీట్ ఏంటంటే కొంచెం చిన్నగా అనిపిస్తుంది. బట్ యూ కెన్ మేనేజ్ ఫర్ ఫ్యామిలీ. అలానే పిలియన్ బ్యాక్ రెస్ట్ కూడా ఉంది. సో ఈ పిలియన్ బ్యాక్ రెస్ట్ ఉంటే లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు పిలియన్ కి కంఫర్ట్ ఉంటుంది. అలానే పెద్దవాళ్ళకు కూడా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. సో ఇది యాక్సెసరీ అనమాట. బట్ నాకు అనిపించిన ఒక పాయింట్ ఏంటంటే ఈ సీట్స్ ఫోమ్ ఏదైతే ఉంటుందో ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. ఫోమ్ అనేది కొంచెం పెంచితే సీట్స్ అనేవి ఇంకా సాఫ్ట్గా అయితే ఉంటాయి. అలానే ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ ప్లాస్టిక్ ఇచ్చారు. వీటిపైన మిటియోర్ 350 అని స్టిక్కర్తో మెన్షనింగ్ చేయడం జరిగింది. అలానే ఫుట్ రెస్ట్ ప్లేస్మెంట్ కూడా ఫ్రంట్ ఫార్వర్డ్ ఉంటుంది ఈ వెహికల్లో రిలాక్స్డ్ సిట్టింగ్ కోసం. ఓపెన్ టైప్లో బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇంకా క్రోమ్ ఫినిషింగ్లో సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఉంది. రియాలిటీలో సౌండ్ వినడానికి తంపిగా బాగానే ఉంటుంది. అలానే ఇంకా బ్యాక్ రెస్ట్ పైన రాయల్ ఎన్ఫీల్డ్ అని మెన్షనింగ్ చేశారు. ఈ బ్యాక్ సైడ్ ఫెండర్ ఏదైతే ఉందో ఇది మెటల్ ఇచ్చారు. అలానే టెయిల్ లైట్ LED ఇచ్చారు రౌండ్ షేప్లో. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా ఈ వెహికల్ది బ్యాక్ సైడ్ సెక్షన్ చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ని 6 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ట్రావెల్ వచ్చేసి 90 mm ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ 270 mm డిస్క్ ప్లేట్ ఇచ్చారు. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఉంటుంది. ఈ బైక్లో పెద్ద డిస్క్ ప్లేట్స్ ఇవ్వడం అనేది ప్లస్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలానే బ్యాక్ సైడ్ 140/70 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. నాన్ రేడియల్ టైర్ ఇది, రేడియల్ ఇవ్వాల్సింది. బట్ 140 సెక్షన్ కాబట్టి వైడ్గా ఉంటుంది టైర్ అనేది. సో రోడ్డు పైన బెటర్ గ్రిప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం బిగ్ ఐరన్ శారీ గార్డ్ ఇచ్చారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ని వెహికల్ యూజ్ చేశారు. ఇంకా ఓపెన్ చైన్ ఉంటుంది. రెగ్యులర్గా చైన్ క్లీనింగ్ చేసుకోవాలి. సెంటర్ స్టాండ్ వెహికల్లో ఉంది. ఈజీగా మనం చైన్ క్లీనింగ్ చేసుకోవచ్చు. అలానే ఈ బైక్లో డ్యూయల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ని యూజ్ చేశారు. అలానే ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఉంది. లాంగ్ జర్నీస్లో సెంటర్ స్టాండ్ మనకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా రౌండ్ క్రోమ్ మిర్రర్స్ ఇచ్చారు. మిర్రర్స్ క్వాలిటీ కూడా బాగుంది. అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ ఉంటుంది. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. బార్ అండ్ వెయిట్స్ కూడా ఇచ్చారు. అలానే ఈ లెవర్స్ అనేవి అడ్జస్టబుల్ కాదు, నార్మల్ లెవర్స్ ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఉంది కానీ టైప్ సి ఇవ్వలేదు. ఇది ఒకటి మైనస్ అనిపించింది. ప్రజెంట్ ఈ రోజుల్లో అందరూ టైప్ సీనే వాడుతున్నారు. సో వీళ్ళు కూడా టైప్ సీనే ఇచ్చుంటాం అయితే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సింగిల్ పీస్ వైడర్ హ్యాండిల్ బార్ ఉంటుంది. హ్యాండిల్ కంఫర్ట్ కూడా వెహికల్లో బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ ఇచ్చారు. కింద హజార్ లైట్ బటన్ ఉంది. ఇన్బిల్ట్గా పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ ఉంది. ఫ్రంట్లో ఐ బటన్ ఉంది కన్సోల్ ఫీచర్స్ని చేంజ్ చేసుకోవడానికి. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. ఓవరాల్గా స్విచ్చెస్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఎనలాగ్ ప్లస్ సెమీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ట్రిప్ అండ్ నావిగేషన్ కూడా ఉంది. సో మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి నావిగేషన్ కూడా చూసుకోవచ్చు. ఇంకా ఈ కన్సోల్లో ఏంటంటే ఎనలాగ్లో స్పీడోమీటర్ అయితే ఉంటుంది. ఇంకా కన్సోల్లో టైం ఉంటుంది, ఎకో ఇండికేషను, సర్వీస్ ఇండికేషను, గేర్ ఇండికేటర్, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్, డీజిల్ ఫ్యూల్ గేజ్ ఉంటాయి. కానీ ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ ఉండదు. అది ఇచ్చుంటే అయితే బాగుండేది. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి. బేసిక్గా మనకి డైలీ లైఫ్లో కావాల్సిన ఫీచర్స్ ఈ కన్సోల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్ ఇచ్చారు. చాలా ఎక్కువ ఉంది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. మైలేజ్ వైజ్ అప్రాక్సిమేట్గా 35 కిలోమీటర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సీట్ హైట్ కూడా చాలా తక్కువ ఇచ్చారు, 765 mm. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 191 kgs ఉంది. షార్ట్ రైడర్స్ వెయిట్ ఫీల్ అవ్వచ్చు. ఇంకా ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm ఉంది. పర్లేదు, ఎక్కువే ఇచ్చారు గ్రౌండ్ క్లియరెన్స్. ఇది ఒక ప్లస్ పాయింటే. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2,60,000 ప్రైస్ అనేది ఉంది. సో ఈ స్టెల్లర్ మోడల్కి 2,60,000 ప్రైస్ అంటే చాలా ఎక్కువ. నాట్ వాల్యూ ఫర్ మనీ బైక్ అని చెప్తాను. ఈ 2,60,000 ప్రైస్కి మీకు ఆల్మోస్ట్ ఆల్ క్లాసిక్ 350 వచ్చేస్తుంది. సో అది ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది దీన్ని తీసుకునే బదులు. లేదు మాకు నచ్చిందంటే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. బెటర్ మీరు దీన్ని తీసుకునే బదులు కొద్దిగా మనీ యాడ్ చేసుకుని టాప్ మోడల్ అయినా సూపర్ నోవా తీసుకోండి. అందులో ఇంకా మీకు కలర్ స్కీమ్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఇంకా అది మీ టోటల్గా మీ ఇష్టం. నాకైతే స్టెల్లర్ మోడల్కి 2,60,000 ప్రైస్ అంటే చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగానే ఉంటుంది. అలానే ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా సేమ్ క్లాసిక్ 350 లానే ఉంటుంది. స్పేర్ పార్ట్స్ కూడా క్లాసిక్ 350నే షేర్ చేసుకుంటుంది కాబట్టి ఈజీగానే అవైలబుల్గా ఉంటాయి. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఇంకా ఈ బైక్లో స్లిప్పర్ క్లచ్ అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రాయల్ ఎన్ఫీల్డ్ మీటియార్ 350 స్టెల్లార్ బ్లాక్ గురించి. సో ఓవరాల్గా ఈ బైక్ ఎవరికి సెట్ అవుతుందంటే, సో ఎవరికైతే కంఫర్ట్ అనేది మెయిన్ ప్రయారిటీగా ఉంటుందో వాళ్ళకి ఈ వెహికల్ అనేది బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ వెహికల్ కేటగిరీ క్రూజర్ కేటగిరీ, కంఫర్టబుల్గా మనం కూర్చొని హ్యాపీగా మనం లాంగ్ రైడ్స్ కూడా చేయొచ్చు. డైలీ కమ్యూటింగ్ కూడా ఈ బైక్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సేమ్ క్లాసిక్ 350 ఇంజినే కాబట్టి మంచి టార్క్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు వెహికల్ నుంచి. సో షోరూమ్కి వెళ్ళండి, వెహికల్ని రియాలిటీలో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయండి, అలానే టెస్ట్ రైడ్ కూడా చేయండి. కంప్లీట్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో మెయిన్గా ఈ మీటియార్ 350ని కొంచెం పెద్దవాళ్ళు కన్సిడర్ చేస్తారు. అలానే ఎవరైతే లాంగ్ ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే కంఫర్టబుల్గా రిలాక్స్డ్ సిట్టింగ్ ఉంటుంది కాబట్టి. అలానే మనం ఫ్యామిలీ వైజ్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు ఈ వెహికల్ని. ఇందులో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఈ మీటియార్ 350 గురించి కంప్లీట్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.